ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకొని ఈ ఒక్క నెలలోనే సుమారుగా 670 తప్పిపోయిన మహిళల్ని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం. ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి, పాఠ్యాంశంలో చేర్చాలి, వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈ రోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘం అని చెప్పాలి. ఈరోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని నేర నియంత్రణలోని కూడా ఈ రోజు ముందుండాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరాలు 1,00,000 CCTV కెమెరాలు లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు ముందుండడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత 24 గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్ కి పంపించడమే కాకుండా త్వరితగతిన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.